హాయ్ గైస్, హవ్ ఆర్ యూ? గోల్డ్ రేట్ ఏంటండి అలా పెరిగిపోతుంది? లాస్ట్ ఇయర్ మార్చిలో మేము జాన్యువరిలో తీసుకున్నాం. మా పాప మ్యారేజ్ మార్చిలో జరిగింది. మేము లాస్ట్ ఇయర్ జాన్యువరిలో తీసుకున్నామండి గోల్డ్. అప్పుడు ప్యూరు 6000 ఉందండి. ఈరోజు దగ్గర దగ్గర ఒక 100 తక్కువ 9000 అయిపోయిందండి. చాలా చాలా పెరిగిపోయిందండి. గ్రాముకి 3000 దగ్గర దగ్గర పెరిగిందండి ప్యూరు. మా బాబాయ్ చాలా ఎక్కువ ఉందండి రేటు మాత్రం. చాలా ఎక్కువ. నేను ఈ బ్యాంగిల్స్ అయితే 15 ఇయర్స్ బ్యాక్ ముందు ప్యూర్ గోల్డ్ తీసుకున్నానండి. 40 గ్రామ్స్ ప్యూర్ గోల్డ్ తీసుకున్నాను. అప్పుడు 80,000 అండి. ప్యూర్ గోల్డ్ 80,000 పెట్టి ప్యూర్ గోల్డ్ తీసుకున్నాను ముందు 40 గ్రామ్స్. అప్పుడు 2000 ఉందండి 15 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు దగ్గర దగ్గర 9000 అయిపోయిందండి. చాలా పెరిగిపోయిందండి. రీసెంట్గానే మేము కంటి ఒకటి గుళ్ళ గొలుసు ఒకటి తీసుకున్నాము. గుళ్ళ గొలుసు కొంచెం ఈ టైప్లోనండి స్టెప్స్ తీసుకున్నాము. కంటి ఒకటి తీసుకున్నాము. అప్పుడు కూడా 7,000 అండి. 775 ఉంది. ఇప్పుడు చూస్తే 9 అయిపోయిందండి. చాలా ఘోరంగా పెరిగిపోతుందండి గోల్డ్ రేట్ వచ్చి. బిస్కెట్స్ తీసుకుని ఉంచుకోవడం బెటరు అనిపిస్తుందండి ఇప్పుడైతే మాత్రం. అలా పెరిగిపోతుందండి రేటు. కుదిరితే మాత్రం ఎవరైనా బిస్కెట్స్ తీసుకోండి, అది బెటరు. గోల్డ్ ఏమైనా ఉంటే బ్యాంకులో పెట్టేసుకుని దాంతో బిస్కెట్స్ తీసుకుంటే బెటర్ ఏమోనండి. ఇంకా ఇంకా పెరిగిపోతుంది గోల్డ్ రేటు. కాకపోతే మా పాప ఇంకొద్దు చాలు, ఉన్నాయి చాలు, ఇంకొద్దు అంటుంది తను. అందుకని ఇంక మేము అంటే తన మ్యారేజ్ టైంలోనే అన్నీ ప్లాన్ చేసామండి. లాస్ట్ ఇయర్ వడ్డాణాలు అన్నీ తీసేసుకున్నాం తనకి. అందుకని ఇంకా ఇప్పుడు తను ఇంకా ఇప్పుడు ఏమీ వద్దు, ఇంకా చాలు అంటుంది. ఒక కాసుల పేరు ఒక కోరికే మిగిలిపోయిందండి. ఆ కాసుల పేరే తీసుకోవాలి. ఆ కాసుల పేరే తీసుకుందామని చూస్తున్నాము. అప్పుడు వడ్డాణాలు తీసుకోవడంతో ఇద్దరు పిల్లలకి వడ్డాణాలు తీసుకోవడము, తర్వాత స్టోన్స్ హారాలు ఒకటి తీసుకున్నాము, నెక్లెస్లు ఒకటి తీసుకున్నాము, ఇయర్ రింగ్స్ ఇలాంటివన్నీ చాలా చిన్న చిన్నవి పెద్ద పెద్దవి చాలా ఐటమ్స్ తన మ్యారేజ్ కానీ పర్చేస్ చేసామండి. అందుకని అప్పుడు కాసుల పేరు తీసుకోలేకపోయామన్నమాట. ఇంకా అదొకటే మిగిలిపోయిందండి. కాసుల పేరు కోరికోటే మిగిలిపోయింది, అదే తీసుకోవాలి. కానీ ఈ రేటు చూస్తుంటే చాలా భయం వేస్తుందండి. అమ్మో, చాలా రేటు ఉందండి ఇప్పుడు మాత్రం. కొంచెం తగ్గిన తర్వాత ఏమైనా ఈవెంట్స్ ఉంటే తప్పదులేండి. ఇప్పుడు ఈవెంట్స్ ఏమీ అనుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు పర్లేదు. ఈవెంట్స్ ఏమైనా ఉంటే అప్పుడు తప్పదో తీసుకోవచ్చు. కాకపోతే అంతకుముందు 5-6 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న వాళ్ళే అదృష్టవంతులేమో అనిపిస్తుందండి దీన్ని బట్టి చూస్తుంటే. ఈ రేట్ ఇలాగే ఫ్లక్చువేట్ అవుతుందో లేదో తెలియదండి. పెరుగుతూనే ఉంటుందన్నమాట, తగ్గుతుందో లేదో తెలియదు, అలా ఉంది. మా పాప కూడా దాని గురించి ఏమీ చెప్పలేకపోతుంది. తను బ్యాంకర్ అయినా కూడా తను కూడా ఏమీ చెప్పలేకపోతుంది. ఏ రోజుకి ఆ రోజు ఇంకా పెరిగిపోతూనే ఉంది రేట్ అని. అదండి, ఎవరైనా అలాగా కొంచెం రేటు తగ్గిందా తీసుకుంటే బెటర్ అండి. ఎంత ఎక్కువ రేట్లో కంటే కూడా మళ్ళీ రేటు తగ్గిందంటే మనమే లాస్ అయిపోతాము. అదండి, ఇక మా పాపకి బొమ్మలంటే అంత ఇష్టమండి. చూడండి, హైదరాబాద్లో డూప్లెక్స్ హౌస్ తీసుకున్నారనమాట వాళ్ళు. ఆ బొమ్మలు చూడండి ఎలా పెట్టిందో. అలా బొమ్మలంటే తనకు మహా ఇష్టమండి. అలాగా పైన కూడా ఇంకా ఉన్నాయండి. అదిగోండి అక్కడ ఒక చిన్న గట్టులాగా వచ్చిందండి మెట్లు ఎక్కేటప్పుడు. అక్కడ పెట్టామన్నమాట బొమ్మలన్నీ కూడా అక్కడ పెట్టామండి. మీకు చూపిస్తాను. మీకు ఇప్పుడు ఒక ఐటెం చూపిస్తానండి మీకు. ఇది చూడండి, ఇది కాళ్ళు నొప్పులకి తగ్గుద్దండి. పాదాల నొప్పులు అవి వస్తే తగ్గుతాయి అన్నమాట. లోపల బాల్స్లా ఉన్నాయండి. ఇలాగ బాల్స్లా ఉన్నాయి చూసారా, రెడ్గా కనిపిస్తున్నాయి. ఒక 3 బాల్స్ ఉన్నాయండి దీంట్లో. ఇలా రొటేట్ అవుతున్నాయి అన్నమాట. రొటేట్ అవుతూ మనం దీని మీద ఆన్ చేసుకుని కాళ్ళు పెట్టుకుంటే మసాజ్ చేస్తున్నాయండి. అవి కాళ్ళకి అవి మసాజ్ చేస్తున్నాయండి. బాగున్నాయి. నాకు కొంచెం కాళ్ళ నొప్పులు పాదాల నొప్పులు అవి ఉంటాయండి. అందుకని మా పాప నా కోసమని ఇది తీసుకుందనమాట.
ఇలాగ పెట్టుకుని మనకు కొంచెం ఎక్కడ పెయిన్స్ ఉంటే అక్కడ ఇలా జరుపుకుంటూ మనం ఇలా చేసుకోవచ్చండి. చేసుకుంటూ ఉంటే మనకి కొంచెం కొంచెం బాగుంటుందండి. పని అయిపోయిన తర్వాత మనం ఫ్రీగా కూర్చున్నప్పుడు కూడా ఇలా పెట్టేసుకుని మనం చేసుకోవచ్చండి. ఇలా కాళ్ళు కదుపుతూ పెట్టవచ్చు, లేదంటే ఇలా పెట్టేస్తే కూడా లోపల అదే అవి రొటేట్ అవుతుంటాయండి. లోపల బాల్స్ రొటేట్ అవి మనకి కొంచెం ఫ్రీగా ఉంటుందన్నమాట. కాళ్ళు నొప్పులు అవి కొంచెం తగ్గుతాయండి. మనకి అస్తమానం నొక్కేవాళ్ళు ఎవరు ఉండరు కదండి. అస్తమానం నొక్కాలన్నా ఎవరికైనా కూడా ఇబ్బందే. అందుకని ఇంకా మా పాప ఇది తీసుకుందనమాట. ఎక్కువ కాళ్ళు నొప్పులు అవి వస్తున్నాయి కదా, ఇది చూడు అని చెప్పేసి తీసుకుందండి. ఇలా పెట్టడం వల్ల కొంచెం నొప్పులు అవి తగ్గుతున్నాయండి. మా నాన్నగారికి ఉండేయండి కాళ్ళ నొప్పులు. అమ్మకైతే అస్సలు కాళ్ళ నొప్పులు ఉండేవి కాదు, నాన్నగారికి ఉండేయండి కాళ్ళ నొప్పులు. అదే నాకు వచ్చిందనమాట. కాళ్ళ నొప్పులు బాగా ఎక్కువ ఉంటాయండి. నైట్ అయితే కొంచెం ఎక్కువ ఉంటాయండి. అందుకని సరేలే అని మా పాప ఇది బాగుంది, ఏదో ఈ ప్రోడక్టు మరి అంత ఎక్కువ కాస్ట్లీ కూడా కాదు, బహుశా 2000 అయినట్టుందండి. సరే బాగుంది అని చెప్పేసి తీసుకుందనమాట. ఇది బాగుందండి. నేను పని అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు ఇలా కూర్చుని ఇలా మసాజ్ చేసుకుంటున్నాను. కొంచెం ఫ్రీగా ఉంటుందండి. అదండి. అంటే కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎంత కాళ్ళు నొక్కినా నొప్పులేమీ తగ్గవండి. అలా తగ్గుతాయి అనిపిస్తుంది కానీ నొప్పులేమి తగ్గవండి. నాన్నగారికి నేను అలాగే కాళ్ళు నొక్కుతుంటే మా నాన్నగారు అలాగే అనేవాళ్ళండి, తగ్గినట్టు ఉంటుందమ్మా, ఏం తగ్గవు, నువ్వు నొక్కుతుంటే కూడా ఇంకా ఇంకా నొక్కితే బాగుండు అనిపిస్తుంది, తగ్గవమ్మా, వద్దు చాలు అనేవాళ్ళండి మా నాన్నగారు. కానీ మా నాన్నగారికి నేను అలా కాళ్ళు నొక్కేదాన్ని అండి. కాళ్ళు నొక్కుతూ ఉండేదాన్ని అనమాట. కొంచెం ఎక్కువ ఇబ్బంది పడేవాళ్ళు కాళ్ళు నొప్పులతో నాన్నగారు. అందుకని కాళ్ళు నొక్కేదాన్ని అండి నాన్నగారికి. ఇప్పుడు మా పాప వాళ్ళది నాకు నొక్కుతూ ఉంటారనమాట. ఎప్పుడైనా కాళ్ళు నొప్పులు వస్తున్నాయంటే వాళ్ళే నొక్కుతారు. ఇక చూడండి ఇలాగ తిరుగుతుందండి. ఇలా లోపల రెడ్గా కనిపిస్తుంది చూడండి, ఇలా తిరుగుతుందనమాట. మనకి అయిపోయిన తర్వాత ఇలా స్విచ్ ఆఫ్ చేసేసుకుంటే ఆగిపోతుందండి, అంతే. ఇగోండి ఇలాగా మెట్లు అనమాట. కొంచెం ఈ మెట్లు ఎక్కేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎక్కాలండి. కొంచెం జాగ్రత్తగా ఎక్కితే సరిపోతుంది. ఇగోండి ఇలాగా బొమ్మలన్నీ కూడా ఇలాగా పెట్టామండి. తనకి చిన్నప్పటి నుంచి కూడా టెడ్డీ బేర్స్, ఆ స్టఫ్ పఫ్ టైపు బొమ్మలంటే తనకు చాలా ఇష్టమండి. చిన్నప్పటి నుంచి కూడా చాలా బొమ్మలు కొనేవాళ్ళం వాళ్ళకిద్దరికి కూడా. ఇవన్నీ చూడండి పెద్ద అయిన తర్వాత కూడా ఎలా కొనుక్కుందో. పెద్ద అయిన తర్వాత కూడా ఇప్పుడు జాబ్ వచ్చిన తర్వాతేనండి ఇవన్నీ, జాబ్ వచ్చిన తర్వాత కొనుక్కుని ఎక్కడుంటే అక్కడ డెకరేట్ చేసుకుంటుందండి. ఇలాగా చూడండి ఎంత ఇష్టమో తనకి అలాగ బొమ్మలంటే. ఇంకోండి వాటితో మాట్లాడుతూ ఉంటామన్నమాట. ఏ చిన్నోడు ఏం చేస్తున్నావు, పడిపోతావా, ఇలా మాట్లాడుతూ ఉంటామండి. ఇలాగ బొమ్మలతో మాట్లాడటం బాగా ఇష్టం అనమాట. మన ఫీలింగ్స్ వాటితో పంచుకుంటే చాలా బాగుంటుందండి, హ్యాపీగా ఉంటుందన్నమాట. ఏం చేస్తున్నావు రా కన్నా, ఏం చేస్తున్నావు, నువ్వేంటి కోపంగా చూస్తున్నావు, కోపంగా చూస్తున్నావు ఏంటి, ఏమైంది, ఏంటమ్మా. అదండి కొంచెం బొమ్మలతో రిలాక్స్ అవ్వడం కూడా బాగుంటుందండి మనకి. అదొక మైండ్ ఫ్రీగా థెరపీగా పనిచేస్తుందండి. పాపం వీడికే ఎక్కడ ప్లేస్ లేదండి, వీడికే ఎక్కడ ప్లేస్ లేక ఇలాగ పెట్టాము వాడిని. వాడు పాపం అలా వేలాడుతున్నాడండి గాల్లో, ఒక కాలే పెట్టుకుని వేలాడుతున్నాడు. మిగతా అన్నీ మాత్రం సెట్ అయిపోయినాయి. కాకపోతే బాగుందిలే అని ఇంకా అలా ఉంచేసామండి. ఆ తర్వాత వచ్చి ఇవన్నీ ఏమో కింద వేలాడి తీసాము. అదండి. అది ఫస్ట్లో డూప్లెక్స్ అంటే చాలా ఉత్సాహంగా ఉండేది కానివ్వండి, ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయాం కదా, ఇప్పుడు కొంచెం మనకి ఇబ్బందే. పెద్దవాళ్ళకి 40+ వాళ్ళకి కొంచెం ఇబ్బందే, చిన్నపిల్లల వాళ్ళకి బాగుంటుంది. కాకపోతే మా పాప మా అల్లుడికి ఇష్టం అనమాట డూప్లెక్స్ అంటే. అందుకని ఆ అబ్బాయి అలా డూప్లెక్స్ తీసుకుందామని తీసుకున్నారు. సరే ఓకే అని చెప్పేసి ఇంకా తీసుకున్నామండి. ప్రజెంట్ నేను మా పాప దగ్గరే ఉన్నానన్నమాట.
తనకి ఇక్కడ కొత్త ప్లేస్ కదండి, కొంచెం అలవాటు అయ్యే వరకు ఉందామని చెప్పేసి తన దగ్గర ఉన్నా నేను. అదండి. ఓకే ఫ్రెండ్స్, గోల్డ్ గురించి, ఆ కాళ్ళు నొప్పులు, లెగ్ పెయిన్స్ తగ్గడానికి ఉన్న మిషన్ గురించి అవన్నీ మీకు చూపించాను కదా. మీ ఒపీనియన్ చెప్పండి. గోల్డ్ మాత్రం కొంచెం వెయిట్ చేయండి, తగ్గితే తగ్గొచ్చు. బులియన్ను తగ్గితే తగ్గొచ్చు. ఇంకా ఒక 1 or 2 monthsలో 10,000 వరకు వెళ్తుందంటారు. తర్వాత మెల్లగా కొంచెం తగ్గొచ్చు అంటున్నారండి. అందుకని మనం కంగారు పడి కొనుక్కున్నా కూడా మనం లాస్ అవుతాం మళ్ళీ తగ్గితే. అందుకని కొంతకాలం వెయిట్ చేయండి. అదండి, వేడి కాఫీ తాగుతున్నానండి. కాఫీ అంటే మహా ఇష్టం అండి నాకు. కాఫీ పిచ్చి అనమాట మాకు ఫ్యామిలీ మొత్తానికి. అంటే ఫ్యామిలీ మొత్తానికంటే మా మమ్మీకి, డాడీకి, నాకు అలాగండి. మా హస్బెండ్ కానీ మా పిల్లలు కానీ తాగరండి. నాకు చిన్నప్పుడు అలా అలవాటు అయిపోయిందండి. టీనేజ్ నుంచి అలవాటు అయిపోయింది. ఇంకా అలవాటుని మానుకోలేకపోతున్నాను అనమాట. ఇంక ఇప్పుడు కూడా 2-3 times కాఫీ తాగాల్సిందే. ఎంత వద్దన్నా కూడా ఇంకా దాని నుంచి బయటికి రాలేమండి. మార్నింగ్ అయితే లేవగానే ముందు కాఫీ పడాల్సిందేనండి, లేదంటే మాత్రం చాలా గొడవలు అయిపోతాయి. పాలు అన్నీ రెడీగా ఉండాలన్నమాట మార్నింగ్ లేసే టైంకి. అంత ఇరిటేషన్లా వచ్చేస్తుందండి, అలా అలవాటు అయిపోయిందనమాట. కానీ ఇప్పుడు మా పిల్లలు తాగరు, ఈయన తాగరు, మా అల్లుడు గారు కూడా తాగరండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే నా ఒక్కదానికే అలవాటు అనమాట. అమ్మ నాన్నగారు ఉండగా ముగ్గురు బాగా తాగేవాళ్ళం. అదండి, ఇప్పుడు మాత్రం అస్సలు లేకుండా మాత్రం ఉండలేమండి. ఇంకా టీ కూడా అలవాటు లేదండి. కాఫీ ఒకటే తాగుతాము, ఫిల్టర్ కాఫీ తాగుతాము. ఫిల్టర్ చేసేసుకుని ఫిల్టర్ కాఫీ తాగుతామండి. గ్రీన్ లేబుల్ పౌడర్ తెచ్చుకుని ఫిల్టర్ చేస్తామండి. అదండి. ఇంకా మా పాప వాళ్ళ మ్యారేజ్ ఫోటో అండి అది మా పాప కొంటిగా చూస్తుంది. నాకు ఆ ఫోటో కావాలి అని మల్లుడు గారు అడిగితే నేను చేయించానండి ఆ ఫోటో. ఇంకా ఫోటో ఫ్రేమ్స్ అవి ఇంకా రెడీ అవ్వలేదండి. ఈ స్టూడియో వాళ్ళు అన్నీ లేటేనండి. మ్యారేజ్ టైంకి 2-3 monthsలో ఇచ్చేస్తామంటారు, కానీ వాళ్ళు అస్సలు చాలా లేటుగా ఇస్తారండి. ఇంకా అవ్వలేదండి, 10 months అయిపోయింది, ఇంకా ఇవ్వలేదండి. ఇస్తాను మేడం అంటాడు. పెన్ డ్రైవ్లు ఇచ్చాడండి అంతే. ఆ పెన్ డ్రైవ్లు చూసుకున్నాము. ఇక దాని నుంచే ఫొటోస్ తీసుకోవాలండి మనమే. ఇంకా అతను ఆల్బమ్ ఎప్పుడు ఇస్తాడో. అదండి. ఓకేనండి, బాయ్.